హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి శ్రీరాముడు సముద్రం మధ్యలో తవ్విన మంచినీటి బావి దగ్గరికి అయితే వెళ్తున్నాం. ప్రస్తుతానికి మనం వచ్చేసి రామేశ్వరం ప్రధానమైన ఆలయం దగ్గర అయితే ఉన్నాము. ఈ ప్రాంతంలో మొత్తం మనకి ఏంటంటే 64 బావులు అయితే ఉంటాయి. అందులో 22 బావులు వచ్చేసి ప్రధానమైన ఆలయం లోపటైతే ఉంటాయి. ప్రస్తుతానికి మనం ఆ బావులను అయితే చూస్తున్నాం. చూడండి, ఇక్కడ స్నానం చేస్తే ఏంటంటే ఎటువంటి రోగాలున్నా పాపాలున్నా తొలగిపోతాయని భక్తుల యొక్క విశ్వాసం. ప్రస్తుతానికి ఇందులో స్నానం చేసి మనం ఇప్పుడే బయటకు అయితే వచ్చేస్తున్నాం. చూడండి, బయటికి వచ్చాక మెయిన్ మరొకటి వచ్చేసి అగ్నితీర్థం. రాముడు ఏంటంటే రావణాసురుని సంహరించిన తర్వాత ఆ బ్రాహ్మణ హత్య పాప నివారణకు వచ్చేసి ఇందులో స్నానం అయితే ఆచరించడం జరిగింది. పక్కనే మనకి ఇప్పుడు మనం చూస్తున్న రామతీర్థం, లక్ష్మణ తీర్థం అన్ని ఇక్కడనే ఉంటాయి. వీటిని చూశాక మరొక స్పెషల్ ఏంటంటే ఇప్పుడు మనం వెళ్ళబోయే వెల్లుంది తీర్థం. ప్రస్తుతానికి వెల్లుంది తీర్థం దగ్గరకు వచ్చాము. చూడండి, రావణాసురుని పైన యుద్ధం గెలిచిన తర్వాత సీతమ్మ తల్లిని తీసుకొచ్చేటప్పుడు సీతమ్మ తల్లికి దాహం వేసినప్పుడు రాముడు తన ధనస్సుతోని ఇప్పుడు మనం చూస్తున్న ఈ బావిని అయితే సముద్రం మధ్యలో తవ్వడం అయితే జరిగింది. ఇక్కడ నీరు వచ్చేసి చాలా తీయగా స్వచ్ఛంగా ఉండడం అయితే జరుగుతుంది. ఒకసారి చూడండి, మీకు కూడా చూపిస్తాను. ఇక్కడ భక్తులు అందరూ వాటిలలో తీసుకెళ్తున్నారు, ఇక్కడ కొందరు అయితే తాగుతున్నారు. చూడండి, రాముడు స్వయంగా ఇక్కడ శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించాడు. థ్యాంక్ యూ.